హైదరాబాద్లోని హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వివాహ భోజనంబు రెస్టారెంట్లో కొనసాగిన తనిఖీల్లో భాగంగా పాడైన బియ్యం, నాసిరకపు ఆహార పదార్థాలను గుర్తించారు. దీంతో పాటు కిచెన్లో శుభ్రత లేకపోవడంపై అధికారులు మండిపడ్డారు. अभी रिटर्न करके दूसरा पकन बेटे अभी रिटर्न करके दूसरा लेना सर पकन बेटे హైదరాబాద్లోని హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వివాహ భోజనం రెస్టారెంట్లో కొనసాగిన తనిఖీల్లో భాగంగా పాడైన బియ్యం, నాసిరకపు ఆహార పదార్థాలను గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, వివాహ భోజనం ఈ హోటల్ ఏదైతే ఉందో అందరూ కూడా పేరు వినగానే వావ్ వివాహ భోజనం లాగే భోజనం కూడా ఉంటుందేమో, లొట్టలు వేసుకొని తినచ్చు అని చాలా మంది అనుకుంటారు. అనుకోవడమే కాదు, వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, ఆర్డర్లు పెట్టారు, తిన్నారు, అంతవరకు బాగానే ఉంది. మరేంటి ఆ హోటల్ కు సంబంధించి ఇప్పుడెందుకు వివాదము అంటే, ఆ భోజనం తిని ఆ తర్వాత వావ్ సూపర్ అనుకున్న వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. ఈ రోజు సందీప్ కిషన్ కు సంబంధించినటువంటి రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ వివాహ భోజనంలో రెస్టారెంట్, అది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపినటువంటి సోదాలు ఏదైతే ఉన్నాయో, ఆ సోదాలలో హోటల్కి వెళ్ళారు, హోటల్లో ఉన్నటువంటి కిచెన్ ఏదైతే ఉందో ఆ కిచెన్ లోపలికి కూడా వెళ్ళారు. ఆ కిచెన్ లోపలికి వెళ్ళినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకు హోటల్ అక్కడంతా కూడా ఏంటి ఇలా ఉంది, ఇక్కడ మీరు ఫుడ్ లేదు అంటే పూర్తిగా కూడా గలీజ్గా ఉండడం, అపరిశుభ్రతగా ఉండడంతో ఒకసారిగా స్టార్ట్ అయ్యారు. ఓకే, క్లీన్ గా లేదు అంతవరకు ఓకే, కానీ ఒక షాకింగ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తారు, వాళ్ళు చేసేటటువంటి ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయంటో, అంటే బియ్యం కావచ్చు, లేకపోతే వంటల్లో కూరల్లో ఉండేటటువంటి పదార్థాలు ఏవైతే అవన్నీ కూడా పాడైపోయిన బియ్యం. మళ్ళీ ఆయన చెప్పేటంటే పాడైపోయినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యంతో రైస్ ఉండడం, నాసిరకమైనటువంటి అంటే చాలా లో క్వాలిటీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏదైతే వాటితో కర్రీస్ వండడం, ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం. సో వివాహ భోజనం పేర్లు మాత్రం వినడానికి, చూడడానికి, వాళ్ళు ఆకర్షించడానికి అంటే అద్భుతమైనట్టుగా చెప్పేటట్టు వ్యక్తులు. సో కానీ లోపలికి వెళ్ళి చేస్తే మేడిపండి చూడు, మెరుగందుల్లో కొత్త విప్పు చూడు, పొరుగులుందా అనే విధంగా వివాహ భోజనం హోటల్ వ్యవహారం అయితే ఇలా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజుల పాటు వాడినటువంటి అన్ని కూడా లో క్వాలిటీ ఐటమ్స్ వాడే మొత్తం ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్లందరికీ కూడా ఈ రకమైనటువంటి ఫుడ్ సప్లై చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.